హాయ్ హలో నమస్తే, నా పేరు వాసు. వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడో నుంచి అంటే మోస్ట్ టీఎఫ్ఐలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ ది ప్యారడైస్. అట్లాంటి సినిమా మొన్న ఆగస్టులోనే వచ్చేస్తుంది అన్నారు. మళ్ళీ పోస్ట్ పోన్ అయిపోయింది. ఓకే, పర్లేదు. కానీ ఆగస్టులో ఒక టీజర్ ఇస్తామని ఒక శ్రీకాంత్ తోడేలా ఒక ప్రామిస్ చేశారు. సో ఇట్స్ గోయింగ్ టు బి టీజర్ రియాక్షన్. మ్యాడ్ ఉండబోతుంది. నిన్నటి నుంచి సోషల్ మీడియా తగలబడిపోతుంది. అంటే ఆగస్ట్ స్టార్ట్ అయ్యి 6 days అయినా కూడా ఆగస్ట్ 6 రావడానికి జూలై 1 నుంచి ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. సో ఆ రేంజ్లో ఉంది. మ్యాడ్ ఉండబోతుంది, మెంటల్స్ ఉండబోతుంది. బుచ్చి మామూలుడు కాదు కదా. శ్రీకాంత్ తోడేలా మామూలుడు కాదు, అస్సలు కాదు. నిజం చెప్తున్నావు, వాళ్ళ అన్న కూడా చెప్పాడు, మెంటల్ నా కొడుకోడు అంతే. టీజర్ కోసం వెయిటింగ్. ఇంకొన్ని మినిట్ ఉంది. ఆల్మోస్ట్ సోషల్ మీడియా అంతా తగులు పడుతుంది ఆల్రెడీ. అంటే నేను కూడా నిన్న ఒక హైప్ ఎలా ఉంటుందో అన్ని హైప్ చెక్ ఒకటి పెట్టాను. మోస్ట్లీ నా ఇన్స్టాగ్రామ్లో ఏ రోజు అన్ని వ్యూస్ రాలి, ఆ రేంజ్లో వ్యూస్ వచ్చాయి. ఇట్స్ గోయింగ్ టు బి మ్యాడ్. నిజంగా చెప్తున్నా, మ్యాడ్ ఉండబోతుంది. 6 is on. ఈ టీఎఫ్ఐలో ఏంటంటే ఒక బాధ ఉంది. చెప్పిన టైంకి రారు, అస్సలు రారు. కానీ నాని అన్న మీద ఒక నమ్మకం. వస్తాడు, మాట నిలబెట్టుకుంటాడు, ఖచ్చితంగా హిట్ కొడతాం. నాని ప్రొడక్షన్ అంటేనే అది వేరు, మ్యాడ్ ఉంటుంది. చూద్దాం. జుంబలకే ఆయేశారంట. ఏదిరా 6 అయిపోయింది, 6-1 అయిపోయింది. ఈ టీఎఫ్ఐ మళ్ళీ మోసం చేస్తారా? చూడు, ప్యారడైస్ పేజీలోనే ఉన్నా. ఏది రాదే. A few moments later. 6:04 అయింది, ఇంకా రారేంట్రా వాడు. నిజంగా వెయిటింగ్. టీజర్ ఇప్పుడే వచ్చింది. 5 minutes లేట్ అయింది. ఏరా బాయ్, మీరు కూడా ఎట్లా చేస్తే. ఫస్ట్ షాట్ ఆల్రెడీ వదిలేరు. కాకులు అన్నందుకు కాకులు మ్యాడ్ ఉండబోతుంది. ఏ మాత్రం తగ్గేదిలే. నాని అన్న మాత్రం మ్యాడ్ ఉన్నాడు అంతే. అంటే ఇప్పుడు దాకా మనం పోస్టర్లో చూసుంటాం స్ట్రక్చర్స్గా. అంటే మోహన్ బాబు కూడా ఈ విధంగా ఉండొచ్చు, ఈ రేంజ్లో ఉండొచ్చు అని. బట్ ఓడేలో మాస్ చూడబోతున్నాం. అది ఇక్కడే స్టార్ట్ అవబోతుంది. 2 looks ఉన్నాయి. సర్కారు ఉన్నది మీ తొరల కోసమా, జనం కోసమా? స్కేల్ మాత్రం చాలా పెద్దది. అంటే అనిరుద్ విన్నోల్ అయ్యాడు అంటే అంటే ఎప్పుడు లేట్ చేయని నాని గారు కూడా ఇంత లేట్ చేస్తున్నారు. అంటే ఓడేల స్కేల్ పెరిగింది. ఆల్రెడీ ఫస్ట్ సినిమాకి 100 కోట్లు వచ్చేసాయి. వాట్ నెక్స్ట్ ఎంత ఉన్నా కూడా ప్యారడైజ్ ఉన్న వైపు వేరు. అది వెళ్ళబోయే కలెక్షన్స్ కానీ, ఆ గ్రాండ్ స్కేల్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఆ రేంజ్ దృష్టిలో పెట్టుకొని ఈ స్కేల్ కూడా ఆ రేంజ్లో ఉన్నది. ఆ వరల్డ్ మ్యాడ్ ఉంటుంది. ప్రతి ఫ్రేమ్లో కూడా ఆ నలుపుదనం బానివ్వలేదు, ఆ కాకి మాట బానివ్వలేదు. ఇట్స్ మ్యాడ్ అంతే. మీరు గమనిస్తే నాని గొంతు మారింది, నిజంగా మారింది. అంటే ఆ వైబు ఎత్తిక్తూ ఉంటుంది కదా, మెంటల్స్ ఉండబోతుంది. ది ప్యారడైజ్. అబ్బా, బ్లేడ్లు చూడండి. ఆల్రెడీ నేను వదిలేరు మనకి. ఇరుగ దిష్టి, పొరుగు దిష్టి.
ఇది జైలు సీన్ కావాలా? ఓ ఇది ఇంకా మ్యాడ్. 24 అనౌన్समेंट बाय सितंबर 24 फिक्स इस जड़ल जमाना शुरू आ गया, इस मेंटल हो गया. కొడక నిజం 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 మ్యాడ్ ఉంది. ప్రతి ఫ్రేమ్లో కూడా ఇందాకే మనం మాట్లాడాం ఆల్రెడీ. ప్రతి ఫ్రేమ్లో ఆ కాకి ఎలివేషన్ ఉంది. ప్రతి ఫ్రేమ్లో అంటే ఆ కింద నుంచి అంటే ఆ అవమానంలో నుంచి వచ్చిన పుట్టిన ఆ రేంజ్ ఉంటుంది. మ్యాడ్ ఉండబోతుంది ఖచ్చితంగా. ఒడేలా మాస్ చూడబోతున్నాం. అంటే ప్రతి ఫ్రేమ్లో కూడా ఉంది అది. ఆల్రెడీ అందరిది ఒక్కొక్క ఫ్రేమ్ వదిలేశారు. అంటే జస్ట్ ఇంట్రడక్షన్, పో పక్క అన్నట్టు. నాని మాత్రం మెంటల్స్ చూపించబోతున్నాడు. నిజంగా వేరే అభిమాని ఒడేలా మాత్రం నానికి. ఒక్క ఫ్రేమ్ ఒక్క రేంజ్లో తప్ప ఆ దిష్టి తీసే సీన్ కానీ, ఆ బ్లేడ్లు పట్టుకోవడం కానీ, అదెందుకు అదంతా ఒకే సీక్వెన్స్. జైల్ సీక్వెన్స్ ఆల్రెడీ డిప్స్ కొడుతూ ఒక టేజర్ వదిలేదు లాస్ట్ ఇయర్. సేమ్ ఆ సీన్లోనే అనిపిస్తుంది. అంటే ఆ సెటప్లోనే అనిపిస్తుంది మొత్తం అంతా. సో ఇట్ గోయింగ్ టు బి మ్యాడ్నెస్ ఇస్ బ్లాక్ బస్టర్ మ్యాడ్. వావ్. డేట్ కూడా ఇచ్చేసారు ఆల్రెడీ 24 పక్కా వస్తున్నాం. 100-200 కాదు, ఇట్స్ విల్ బి మోర్. నిజంగా నేనైతే కోరుకుంటున్నా 500+ కావాలని. ఎందుకంటే ఆ వెయిటెన్స్లో ఉన్న పవర్ వేరు. అనిరుద్ధ్ మ్యాడ్ అయిపోతున్నాడు ఎప్పుడు. అంటే పొద్దున ఒక మేము చూసాను నేను. అంటే ఒక టీజర్లో ఒక సౌండ్ వదిలేరు, ఆయా షేర్లో ఒక సాంగ్ రిథమ్, అదే తిప్పించి మళ్ళీ కానీ వదిలేవంటే నేను కుక్కను కొన్నట్టు కొడతా అని కొన్ని మీమ్స్ చూసా అనిరుద్ధిని. సో అదైతే ఇవ్వలేదు, ఇది వేరేగా ఉంది. ఆ ఎలివేషన్ అంటే నానికి ఇచ్చే ఆ ఎలివేషన్లో అంటే అందరు జనాలకి ఇస్తాం కదా. అంటే ఒక ప్రోబ్లాగ్ చెప్తాం కదా, యుద్ధం స్టార్ట్ చేద్దాం సంథింగ్ అట్లా. ఆ వాయిస్ గొంతుకు చాలా ఎలివేటింగ్గా ఉంది. రా అంతే సూపర్ ఉంది. మెంటల్స్ ఉండబోతుంది. पैराडाइज చుంబలిక్కే ఆయా షేర్ చూద్దాం. మ్యాడ్ ఉండబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా. ఆయా షేర్